అదిగో వెహికల్స్, అక్కడికి మన ప్రయాణం. దానికోసమని కొండలెక్కి గుట్టలెక్కి వాగులు, వరదలు, నదులు, మై గాడ్, అడవులు, బురద, చెత్త, ఒక్కొక్క అడుగు తీసేస్తుంటే నిజంగా దేవుడు కనిపించాడు. అలాంటి వెహికల్ దగ్గరికి ఇప్పుడు వెళ్ళిపోతుంటే మాత్రం మనసులో బాధ కలుగుతుంది. ఇవన్నీ మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు చూడగలము? మళ్ళీ ఎప్పుడైనా రాగలమా? వస్తే ఇంత డీటెయిల్డ్గా తీసుకోగలనా? డౌటే. వస్తే వస్తాను కానీ అప్పుడు రికార్డింగ్ అది అవుతుందో, పాసిబిలిటీ ఉందో లేదో తెలీదు. వెహికల్స్ కాస్త దూరం ఉంటే ఇంకాస్త రికార్డింగ్ చేసేవాడిని కదా. ఒకసారి వెహికల్లోకి ఎక్కాక, ఇవి ఎంత చిన్న వెహికల్స్ అంటే, ఒక జీప్ ఇచ్చి 14 మందిని కూర్చోబెడుతున్నాడు. ఒక బస్సు ఇచ్చి, మినీ బస్సు ఎగ్జాక్ట్లీ మన సిటీలో సెటిల్ సర్వీస్ ఎలా ఉందో అలా ఎక్కిస్తున్నాడు. ఒకసారి ఎక్కామంటే ఇంకా ఎటువంటి పాసిబిలిటీ ఉండదు. జస్ట్ కూర్చోవడం అంతే. కూర్చున్నాక దగ్గర కిలోమీటర్లు 10-15 కిలోమీటర్లు వాడు దాటేస్తాడు. అంటే ఈ సీనరీస్ అన్నీ పోతాయి. పోయిన తర్వాత మళ్ళీ నడవమంటే అక్కడే సీనరీలు తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది కానీ లేకపోతే లేదు. అందుకని మోస్ట్ ప్రాబబ్లీ ఈ కొండలకి గుట్టలకి నారాయణ స్వరూపమైన ఈ నీటికి అన్నిటికీ ఓం నమో నారాయణ. అది వచ్చేసాం. ఇది నా బ్యాగు, ఇది నా బూట్ల హారం. అమ్మా, సో హ్యాపీ, సో టైర్డ్. Come back at last.